ఆ తర్వాత తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే పార్టీ ఏది అని చెప్పి అడిగిరట. అడిగితే బీజేపీ పార్టీ 16% అంటురట జనం, బీఆర్ఎస్ పార్టీ 43% అంటురట, కాంగ్రెస్ పార్టీ 32%, ఇతరులు 9% అని చెప్పి జనాలు చెప్తురట. అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే పార్టీ ఏది, అంటే తెలంగాణ ప్రజలను మంచి చేసే పార్టీ ఏది, తెలంగాణ ప్రజలకు మంచి అవకాశాలు ఇచ్చే పార్టీ ఏంది, తెలంగాణ ప్రజలకు పోవాల్సినటువంటి పథకాలు ఇచ్చే పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ అని చెప్తురట జనం. హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు ఒక సర్వేని తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రజా సమస్యలపై ఏ పార్టీ బలంగా పోరాటం చేస్తుందని మీరు అనుకుంటున్నారు అని చెప్పి జనాలను హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే బీజేపీకి 26% పబ్లిక్ చెప్పిరట, బీఆర్ఎస్ 52% అని చెప్పిరట, టీఆర్ఎస్ 9%, ఇతరులు 13% అని చెప్పిరట. సో మొత్తం మీద అయితే 52%తో బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం బలంగా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అని చెప్పి జనాలు కొంత బీఆర్ఎస్ పార్టీ పైన పాజిటివ్గా కనబడుతున్నటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వ్యూహం లేదా ఆయనే వ్యవహార శైలిపై మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి పబ్లిక్ని హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగినప్పుడు, వ్యూహాలను రచిస్తే కేటీఆర్, హరీష్ రావు అమలు చేస్తున్నారు, కేసీఆర్ వ్యూహాలను రచిస్తే కేటీఆర్, హరీష్ రావు అమలు చేస్తున్నారు అని చెప్పి దాదాపు 36% పబ్లిక్ చెప్పిరట. సీఎం రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ బయటకు రావడం లేదు అని చెప్పి 15% పబ్లిక్ చెప్పిరట. ఆయన బయటకు వస్తే ప్రతిపక్షం తట్టుకోలేదు అని చెప్పి 31% అట. ఏంది, వస్తే ప్రతిపక్షం తట్టుకోలేదా? ఆయన బయటకు వస్తే, ఎవరు బయటకు వస్తే ప్రతిపక్షం తట్టుకోదు, ప్రతిపక్షంతో తట్టుకోలేరని పెట్టండి. ప్రతిపక్షం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీయే కదా, అదే కదా చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చింది. ఆయన బయటికి వస్తే ప్రతిపక్షం తట్టుకోలేదు. ఏం తట్టుకోలేదంటే ప్రతిపక్షం బలంగా మాట్లాడుతుందనా అర్థం, కొద్దిగా డిఫరెన్షియేషన్లో ఉంది ఇక్కడ. ఆ తర్వాత తన స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి సరిపోడని ఫామ్ హౌస్లో ఉన్నారు, ఎంత 18% చెప్తున్నారు. పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్ తెలియజేసేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని చెప్పి జనాలను హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు అడిగినప్పుడు కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలని 39% చెప్తున్నారట. మార్పు కావాలి, బీజేపీ రావాలి అని చెప్పి 13% చెప్పిరట. తర్వాత కాంగ్రెస్ పాలన పర్వాలేదు, బాగానే చేస్తుంది అని 26% చెప్పిరట. కాంగ్రెస్ పాలన ఇంత ఘోరంగా ఉందని అనుకోలేదని 22% పబ్లిక్ చెప్తురట.